సీన్ చూస్తే సేమ్ తెలంగాణ అయినట్టే అవుతుంది కావచ్చులా. అధికార పార్టీలు ఉన్న నాయకులు ఇప్పటికే పక్క సూపులు చూస్తురు కదా. అయితే ఈ మేడం ఇంకొక అడుగు ముంగటికేసి ఏం చెప్తుందో. ఇక ఆంధ్రాల రాజకీయ వేడి రాజుకున్నదులా. రోజు రోజుకు అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీలకు పోయేటోళ్ళు ఎక్కువైతున్నారు. అయితే ఇక కనిపించే మేడం మాత్రం గట్ల కాదు. సొంతంగానే రాజకీయ రణరంగంలోకి దూకుతున్నా అని చెప్పి ప్రచారం సుతా సురువు చేసిందులా. అయితే ఈ మేడం అధికార పార్టీ మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ కుప్పంలా వైసీపీ రెబల్ అభ్యర్థిగా తాను పోటీలా దిగుతున్నట్లు ముందుకొచ్చి జనాలను మోపు చేసుకునే పని ముంగటేసుకొని అక్కడ సమస్యల గురించి గిట్లా చెప్పుకొచ్చింది. మన కుప్పంలో దాదాపు 250 మంది 300 యువకులు అంటే ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్. ఇప్పుడు కూడా నేను నా లెవెల్లో నేను సర్వే చేస్తూ ఉన్నాను. కుప్పానికి పైన ఏ దానికి పైన డిప్లొమాలు, డిగ్రీలు, బీటెక్, ఎంటెక్లు చేసిన వాళ్ళంతా 5,000-6,000 శాలరీకి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు తన కుటుంబాన్ని ఎలాగ పోషిస్తారో అనేదే నాకు ఆశ్చర్యం అవుతా ఉంది. అది కాకుండా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతా ఉంది. యూత్కి ఇక్కడ ప్రాపర్ జాబ్స్ లేవు. గారు పనులు చేసేవాళ్ళు లక్షలాది మంది, 10,000 మంది దాకా బెంగళూరుకి పోతూ ఉన్నారు జాబులు చేసేదానికి. ఎందుకు? మన సీఎం గారు 14 ఏళ్ళు సీఎం అయినారు. ఒక సీఎంకి ఎన్ని రోజులు పడుతుంది? సింగపూర్ చేస్తానండ్రి, సింగపూర్ కాలే. అట్లీస్ట్ ఒక కంపెనీలు తెచ్చిపెట్టండి అయ్యా. మా జీవనోపాయానికి ఉపాధి లేకపోతే జనాలు ఎట్లా బతుకుతారు చెప్పండి మీరు. అది నా క్వశ్చన్. నాకు అది చూస్తూ ఉంటే ఎందుకు జనాలు ఊరికే ఉండరు? అమాయకంగా ఎందుకు ఇంకా ఉండరు? లేడీస్ ఎందుకు ఇంత పరువులు పెట్టుకొని బెంగళూరు పోవాల్సి వస్తూ ఉంది? నేను ఈ 40 years నేను పొలిటికల్ ఇండస్ట్రీ అని మన చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు మన కుప్పానికి ఒక ఇండస్ట్రీ కూడా తెచ్చిపెట్టలేదు. సరే, ఆయన ప్రభుత్వాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు రూలింగ్లో ఉండేవాళ్ళు ఏం చేస్తూ ఉండరు? అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతూ ఉంది. మరి ఇంకేమి పథకాల వల్ల ఎవరి ఫ్యామిలీ, ఎవరు కడుపులు నిండుతూ ఉండే చెప్పండి. అయితే కుప్పం టీడీపీకి కంచుకోట చంద్రబాబు సారు కొన్నేండ్ల సంధి ఇక్కడికెంచే పోటీ చేస్తాడు. అట్లనే వైసీపీ సుతకి ఇక్కడ గట్టి అభ్యర్థి అయిన భరత్ ను నిలబెట్టనికే చూస్తాంది. అసొంటి జాగల నిలబడి గెలుసుడంటే జర కష్టమే గాని ఈ మేడం నిలవండికే డేర్ చేసింది అంటే మెచ్చుకోవాల్సిందేనుల్లా. అయితే ఈసారి టీడీపీ జనసేన పొత్తులో పోతున్న ఎన్నికలకు వీళ్ళ సంగతి పక్కన పెడితే ఎట్లనైనా ఈసారి ఇక్కడ గెలవాలి అనుకుంటున్న వైసీపీ వాళ్లకు పెద్ద ఎదురు దెబ్బనేనుల్లో. చూడాలి మరి ముందు ఎట్లుంటుందో అక్కడి పరిస్థితి.